మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున, గొప్ప దేవుడైన క్రీస్తు అత్యున్నతమైన నామమున అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు. నీతి సూర్యుడైన దేవుడు, గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మన జీవితాలలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ రాజుల రాజు, ఆ ప్రభువుల ప్రభువు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైయుందును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. నా సేవకుడైన మోషేకు నేను తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటానని నూను కుమారుడైన యెహోషువతో దేవుడు వాగ్దానం చేశారు. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుడు ఈ నూతన దినాన్న మనకు చేస్తున్న వాగ్దానం, తన సేవకుడైన మోషే గారికి దేవుడు తోడుగా ఉన్నట్లుగా, యెహోషువ గారికి తోడుగా ఉన్నట్లుగా నీతో నాతో ఆయన తోడుగా ఉన్న దేవుడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఎందుకు మోషేకు తోడుగా ఉన్నట్లుగా యెహోషువకు తోడుగా ఉన్నారంటే, ఇజ్రాయేలీలందరిలో మోషేతో సన్నిహితంగా ఉన్నవాడు యెహోషువ మాత్రమే. మోషే దేవునితో వ్యవహరించిన తీరు, దేవుని సన్నిధిలో మోషే గారు ప్రవర్తించిన పద్ధతి చాలా దగ్గరుండి పరిశీలించిన వాడు యెహోషువ. ఆ ఇశ్రాయేలీలలో నాయకునిగా మోషే తరువాత యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్న తరువాత యెహోషువను బలపరచడానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏమంటున్నారంటే, నా సేవకుడైన మోషేకు తోడుగా ఉన్నట్లు యెహోషువ నేను నీకు తోడుగా ఉంటాను. ఎందుకు అనంటే, యోర్దాను నది అద్దరినున్న పిస్గా నెబో పర్వతము మీద మోషే ప్రాణం విడిచిన తరువాత ఇజ్రాయేలీలను కనానుకు నడిపించవలసిన వాడవు నీవే. కనాను వరకు మోషే నడిపిస్తే కనానులోనికి దేవుని కృపచేత యెహోషువ నడిపించగలిగారు. ఆ యెహోషువకు దేవుడు చెప్తున్న వాగ్దానం, నేను నీకు తోడుగా ఉంటాను. నీకు కావలసిన శక్తిని, నీకు కావలసిన బలాన్ని, నీకు కావలసిన అభిషేకమును నేను నీకు అనుగ్రహిస్తాను. నీకు మార్గంలో ఏదైతే నిన్ను అడ్డుకుంటుందో, ఏ విషయాన్నైతే నువ్వు అధిగమించలేకపోతున్నావో, లేకపోతే ఇజ్రాయేలీలను ఏ పరిస్థితుల్లో నడిపించలేని స్థితి వస్తుందో, వాటన్నిటిలో నా సేవకుడైన మోషేకు నేను తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ ఏ పరిస్థితుల్లో నువ్వు ఓడిపోతున్నావో, ఏ ఏ సంగతుల్లో ఆత్మీయ స్థితిలో నువ్వు దిగజారిపోతున్నావో, ఎక్కడ మన నీతిని నిరూపించుకోవాలో, అన్యజనుల ఎదుట దేవుని నామమును మహిమపరచాలో, ఆ పరిస్థితులలో మనం ఓడిపోతున్నామో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిలబడు, నా సేవకుడైన మోషేకి నేను తోడుగా ఉన్నాను, వాగ్దానం చేసి నా సేవకుడైన యెహోషువకు నేను తోడుగా ఉన్నాను, నమ్మితే మీకు కూడా తోడుగా ఉంటాను. మనం దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ఎడల విధేయత కలిగి ఉన్న ఎడల తన సేవకులందరికీ తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉంటారు. గాఢాంధకారపు లోయలోనైనా ఆయన మనల్ని నడిపిస్తారు. శత్రువుల ఎదుట మనకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు. ఆ దేవుడిని ఆశ్రయిద్దాం. నేను ఓడిపోతున్నానండి, లేదంటే దేవుని వాక్యం నాకు జ్ఞాపకం ఉండట్లేదండి, లేదంటే దేవుని భక్తి జీవితంలో, భక్తి సాధనలో నేను వెనుకబడిపోతున్నానని నువ్వు రకరకాల సాకులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావేమో. దేవుడు నీతో చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సామర్థ్యం ఇస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను అంతకంతకు అధిక మహిమలోనికి నడిపించే గొప్ప దేవుడు. ఆ దేవుడు చెప్తున్నారు, నా భక్తులకు నేను తోడుగా ఉన్నట్లుగా మీకు కూడా తోడుగా ఉంటాను. ఆత్మీయ జీవితంలో ఆశీర్వదిస్తాను. శారీరక పరిస్థితులన్నింటినీ చక్కబరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తానని దేవుడు ఈ దినాన్న వాగ్దానం చేస్తున్నారు. మోషేకు తోడై ఉన్న దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉండునుగాక. నీ కార్యములన్నిటినీ సఫలపరచునుగాక. మరి ముఖ్యంగా దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారమై, వైరాగ్యము కలిగిన వారమే మనము బ్రతుకున్నట్లు
ఆయన కృప మనకు దయచేయునుగాక. వైరాగ్యం అంటే ఏమి లేదండి, నీ ఇష్ట విషయంలో చచ్చిపోవడమే. అది దేవుడు నీకు అనుగ్రహించి ఆయన కౌగిలిలో నిన్ను భద్రపరిచి అత్యున్నతమైన ఆశీర్వాదంలోనికి నిన్ను ప్రవేశపెట్టునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రములయ్యా. ఈ నూతన దినములో మీరు ఇచ్చిన వాగ్దానం మోషేకు తోడుగా ఉన్నట్లు మీరు మాకు తోడుగా ఉంటాన్నారు. నీ మాట సత్యం. మీరు మారని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవై దేవా, నేను నీ కృప మా ఎడల విస్తరింపచేసి మీరు మాకు తోడుగా ఉండి మా ముందు నడుస్తున్నవాడా, సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.